డోర్ క్లోజ్ చేయి. ఏ మావ బ్రోస్, మీకు తెలిసిందే ఈ రోజు థియేటర్స్ లో పవన్ సాధిని మావ ప్రజెంట్ చేస్తూ డెబ్యూటెంట్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గట్టిగా ట్రై చేసిన మూవీ గాయపడ్డ సింహం థియేటర్ లో దిగింది. మన తరుణ్ భాస్కర్ హీరోగా డొనాల్డ్ ట్రంప్ మీద పగపట్టిన కుర్రోడుగా యాడ్ చేస్తున్నాడు అన్న న్యూస్ తోనే గట్టిగా అయిపోతుంది సినిమాకి. మరి ఈ రోజు పొద్దున్నే ఫస్ట్ డే ఫస్ట్ వేసేసా. మరి సినిమా హిట్ ఆ ఫట్ అనేది చూసేద్దాం. అసలు కథ ఏంటంటే, మన హీరో తరుణ్ భాస్కర్ పిల్ల కోసం ప్రేమలోకి దూకి అమెరికా పోతాడనమాట. కానీ అక్కడ మనోడికి అన్ఎక్స్పెక్టెడ్ గా రాడ్ పడుద్ది. డొనాల్డ్ ట్రంప్ డిపోర్టేషన్ పాలసీస్ వల్ల గట్టి దెబ్బతిని మళ్ళీ రిటర్న్ ఇండియాకి వాపస్ అయిపోతాడు. అయితే రిటర్న్ వచ్చిన కుర్రాడు ఊరుకుంటాడా? లేదు మావా. అండ్ అమెరికా నుంచి తరిమేసిన ట్రంప్ మీద రివెంజ్ తీసుకుందామని ఫిక్స్ అవుతాడు. అయితే ఏ జనరేటర్ డొనాల్డ్ ట్రంప్తో మన హీరో కొట్టుకునే ముచ్చట్లు, మధ్యలో ఫరీ అబ్దుల్లా, మానస చౌదరి ట్రాక్, ఇంకా యాంటోగనిస్ట్ గా జేడి చక్రవర్తి గారు మాస్ ఎంట్రీ, ఇదే కథ మామ. ఒకప్పుడు డైరెక్షన్ చించేసి ఇప్పుడు ఫుల్ టైం యాక్టింగ్ పైన పడ్డ మన తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్తో కుమ్మేసాడమయ్యా. గట్టిగానే ట్రై చేశాడు. విష్ణువుతో ఉన్న కాంబినేషన్ సీన్స్ కూడా గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. థియేటర్లో గోలవాలు చేశారు. ఫరీ అబ్దుల్లా కూడా బాగానే సెట్ అయింది. అసలు హైలైట్ ఏంటంటే శ్రీ విష్ణు ఎక్స్టెండెడ్ క్యామియో ఎంట్రీతోనే గట్టిగా కిక్కిచ్చాడు. ట్రైలర్లో చూసిన పెళ్లి చూపుల స్పూఫ్ అయితే అరుపులే అసలు. కానీ బస్సు నిజం చెప్పాలంటే, ఎంత కొత్త కాన్సెప్ట్ అయినా క్రేజీగా ఉన్నా సరే, ట్రంప్ పైన సెటర్ స్టార్టింగ్లో బాగున్నా సరే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి గట్టిగా లేకొట్టింది మామ. కామెడీ సీన్స్ పేలే కానీ ఆ రివెంజ్ డ్రామాని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా క్యారీ చేసి ఉండొచ్చు అనిపించింది. కొన్ని చోట్ల ఫ్లో తప్పింది, సాగదీసినట్టు కూడా అనిపించింది. జేడీ చక్రవర్తి గడి క్యారెక్టర్‌ని ఇంకా కొంచెం ఊరమాసగా వాడుకొని ఉండొచ్చు. కానీ ఎందుకో క్యారెక్టర్ తేలిపోయింది. నా వరకైతే ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు మామ. తరుణ్ భాస్కర్, విష్ణువయ్య కామెడీ కోసం, శ్రీ విష్ణు గారి చింపేసే క్యామియో కోసం, ఇంకా కొత్త రకం ట్రంప్ సెటర్స్ కోసం సినిమా ఒక్కసారి చూసి వెళ్ళి నవ్వు కూడా రావచ్చు మామ హ్యాపీగా. కానీ మైండ్ బెండింగ్ స్టోరీ, ఊరమాస యాక్షన్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. లైట్ హార్టెడ్‌గా ఎక్స్‌పెక్టెన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళండి. చిల్‌తో వస్తారు పక్కా. నెక్స్ట్ జెట్లీ సినిమా రివ్యూ కూడా తేపోతాను మామ. రెడీగా ఉండండి. మన సినీ కట్టిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఉంటా మరి.